హాయ్ ఫ్రెండ్స్, మన తోటలో వర్షం వచ్చిందండి. తోట అయితే చాలా అందంగా ఉంది. చూపిస్తూ మీకు మన తోటలోని కనకాంబరాలు అయితే చూపిస్తానండి. మన మన పిల్లలందరికీ కూడా ఈ పువ్వులు అంటే చాలా ఇష్టము. ఎన్ని పువ్వులు అయినాయో ఒకసారి చూడండి. ఇదివరకు ఒకసారి వీడియో పెట్టాను, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మన తోటలో ఏమేమి ఉన్నాయో మీకు సింపుల్గా చూపిస్తూ ఈ పువ్వులు అయితే ఎంత నేను సింపుల్గా పెంచుతున్నానో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఏమీ లేదండి, మనం ఎరువు మట్టి కలిపి ఒక కుండీలో పెట్టి మొక్కలైతే నేను కొమ్మలతో నాటేశానండి. కొమ్మలతో నాటి వాటిని బ్రతికాక ఇవి ధర్మకోల్ బాక్సుల్లోని చూసారా, ధర్మకోల్ బాక్సుల్లోని కూరగాయల ట్రైల్లోని వేసేసానండి. చూడండి ఎంత బాగా పూసాయో పువ్వులు. అనుకోకుండా నేను చీర మ్యాచింగ్ అయితే వేసుకున్నానండి. అదేంటో తెలియదు, కానీ నేను ఎప్పటికప్పుడు ఏది చేసినా అనుకోకుండా ఈ మ్యాచింగ్ అయితే అవుతూ ఉంటుంది. భలే వచ్చింది కదా, సేమ్ కనకాంబరం కలరే నా చీర అయ్యింది. ఇదివరకు నేను ఫుల్ రెడ్ తోటి ఈ వీడియో అయితే చేశాను. అయితే నేను మిషన్ కుట్టక వీడియోలు అయితే చేయలేకపోతున్నానండి. మీరు అందరూ నన్ను మన్నించాలి. నా ఐడియా ఏమన్నా ఉంటే చేద్దాం వీడియో అని అనుకుంటున్నాను, అది కూడా చేయలేకపోతున్నాను. మీరందరూ నన్ను ఆదరించినందుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా తోటలోని కిచెన్ వేస్ట్తోనే నేను మొక్కలైతే పెంచుతానండి. మా బుజ్జి తోట ఛానల్లో పూర్తి వీడియో అయితే వివరాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఒక్కరోజు కూడా మిస్ చేయను. కానీ ఈ ఛానల్ మాత్రం నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ట్రై చేస్తానండి. అయితే ఏంటో కొన్ని మొక్కల గురించి మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా మా తోటను చూస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా మనం కుండీల్లో కూడా మొక్కలనైతే పెంచుకోవచ్చు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి. మనం సమయానికి నీళ్లు వేస్తే చాలండి. ఎండ తగిలినప్పుడు ఏమన్నా వాడిపోయిందా లేదా చూసుకుంటూ నీళ్ళు వేసుకుంటే మన మొక్కలు హ్యాపీగా మనం ఇచ్చిన ఫుడ్ని ఆరగించుకోవటానికి నీరు మాత్రమే మొక్కకి అవసరం. అది లేకపోతే మనం ఏం పెట్టినా ఉపయోగం లేదు. అలానే వర్షం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు కుండీల్లో ఉండకుండా చూసుకుంటే చాలు. ఈ రెండునండి మొక్కలకి కావలసినవి. చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా వీటిని మాట్లాడుతూ ఉంటే ఇవి మన మాటలు వింటూ ఉంటాయి. మా తోటలో అన్ని చెట్లు కూడా ఇంచుమించు నా మాటలైతే వింటాయండి. చక్కగా నేను చెప్పినట్టే వింటాయి. నేను ఏమిస్తే తింటాయి. మీరు ఇంకా నా మాట ఉత్తదైతే మా బుజ్జి తోట ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఏ తల్లిలు నిజమే కదా, మరి చెప్పరే, అడుగుతున్నారు మనోళ్ళు. చెప్పండి మరి. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా అమ్మా వచ్చావా అని బెంగతో చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఉంటే నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మొక్కలో నాకు అంత మంచి అనుభూతి, నాకు ప్రశాంతత. ఎప్పుడైనా నాకు కొంచెం డల్గా ఉంటే ఈ మొక్కల్లోకి వచ్చేసి వీటితో కబుర్లు చెప్పుకుంటే నాకున్న టెన్షన్లు పోతాయండి. వీటితో పలకరిస్తే నాకు ఏదో 10 మంది బంధువుల్ని ఆత్మీయుల్ని పలకరించినట్టు అనిపిస్తుంది. చూసారా ఎన్ని పువ్వులు మీతో మాట్లాడితే కోస్తాను. ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి, చూపిస్తాను ఉండండి. ఇదిగోనండి ఇందాకటి నుంచి కోస్తున్నా, చూసారా. ఇవే అనుకుంటున్నారా? ఇవే కాదండి, మన తోటలో బత్తాయి ఉంది, మన యాపిల్ బీర్ ఉంది, తర్వాత స్టార్ ఫ్రూట్ ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, మనకి కొన్ని రకాల పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయండి. అయితే మనం ప్రతి దేవుడికి ఎవరో కోసిన పువ్వు దేవుడికి పెట్టొద్దండి. కుదిరినంత వరకు ఒక చెట్టు 2 చెట్లు చూడండి చిన్న చెట్టు వేసుకోండి చిన్న కుండీలో. ఇది చాలామంది పువ్వు పెట్టుకోకూడదు అంటున్నారు, బిల్లగన్నేరు, అది కూడా పెట్టొచ్చండి, ఏం పర్వాలేదు. అలాంటి చెట్లు 2 వేసుకోండి. చక్కగా ప్రతిరోజు ఒక గుప్పుడు పువ్వులు అవుతాయి. అవే దేవుడికి పెట్టుకుని దండం పెట్టుకోండి. మీరు దండలు వేసుకున్నంత పుణ్యం ఆ 4 పువ్వుల్లోనే వస్తుంది. ఎందుకంటే ఇది మనం పండించింది. చక్కగా మనం శుద్ధిగా శుభ్రంగా కోసుకుని దేవుడికైతే పెట్టుకుంటాం.
చక్కగా దేవుడికి అమర్చుకుంటాం. అలా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలోనే మన ఇంటి కిచెన్ వేస్ట్, మన ఇంటి వేస్ట్ని ఉపయోగించి మొక్కల్ని పెంచుకుందాం. మరిన్ని వివరాల కోసం మా బుజ్జి తోట ఛానల్ని మొక్కల గురించి అయితే ఫాలో అవ్వండి. చూసారా, మీతో మాట్లాడుతూనే నేను చక్కగా బుట్టడి పువ్వులు అయితే కోసేసుకున్నా. మీకంటే ముందే కొన్ని కోసేసాను. నేను మా తోట చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో. వర్షం కురిసింది, చక్కగా మిలమిలా మెరుస్తూ ఉందండి. మా కృష్ణయ్య అయితే ముసుగేసేసుకున్నాడు వర్షానికి. తోట అయితే ఎలా ప్రశాంతంగా ఉంది. ఇక సంధ్యా సమయం అయ్యిందండి, చీకటి పడిపోతుంది. తోట అయితే ఇలా ఉంది. చూసారా, ఇది యాపిల్ బీర్ చెట్టు అండి, ఎంత పెద్దది ఉందో. పెద్ద దండ అయిపోతుందండి. ఇవన్నీ నేనైతే తలలో ముడుచుకోలేను, కొన్ని దేవుడికి కూడా వేద్దాం. కానీ వాటర్ కూడా ఎక్కువే ఉండాలి. ఇది మనకి నేను ఇచ్చే ఎరువులు కిచెన్ వేస్టేనండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. ఈ పువ్వులన్నీ మీకే.